వరలక్ష్మి కిచెన్లో అలా వంట చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ తమ్ముడు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, అక్క నాకెందుకో అనుమానంగా ఉందక్క. బావకి నిజంగానే కంటి చూపు పోయిందా? కంటి చూపు పోయినా సరే తను బాగా తింటున్నాడు, బాగా తిరుగుతున్నాడు, బాగా ఉంటున్నాడక్క. అసలు కంటి చూపు పోయినట్టుగానే లేడక్క అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే అనుమానం పడుతూ ఉంటుంది. ఇంతలో విష్ణు గారి రూమ్కి వెళ్తుంది. విష్ణు అయితే అక్కడ మందు తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే, విష్ణు గారు ఏంటి విష్ణు గారు ఏం చేస్తున్నారు? మీరున్న పరిస్థితి ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? మీకు అసలు కంటి చూపు పోయిందన్న బాధ కూడా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విష్ణు అయితే, నా ప్రశాంతతను కూడా పోగొడతావా నువ్వు? నా కంటి చూపుని ఎలాగో పోగొట్టేశావు, నా ప్రశాంతత కూడా నువ్వే లాక్కుంటావా అని చెప్పి వరలక్ష్మి మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పిల్లలు వస్తారు. పిల్లల్ని చూసి, పిల్లలు రండి, మీరు కూడా వచ్చేసారా అని చెప్పి అంటూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి పిల్లలు వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పిల్లలు వచ్చినట్లుగా? నాకే తెలియదు, కంటి చూపు లేని మీకెలా తెలిసింది? పిల్లలు ఎలాంటి మాటలు మాట్లాడలేదు కదా, మీకెలా తెలిసింది అని చెప్పి వరలక్ష్మి అయితే విష్ణుని అడుగుతూ ఉంటుంది. దానికి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయ్యో దొరికిపోయాను, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక వరలక్ష్మి అయితే, ఏంటండి మీకు కంటి చూపు నిజంగా పోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో పిల్లలు కూడా, అవును నాన్న, మేము వచ్చినట్లుగా మీకు ఎలా తెలిసింది అని చెప్పి వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా అడుగుతూ ఉంటారు. దాంతో విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా తడబడుతూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే, ఏంటి నాకేదో అనుమానంగా ఉంది, ఈయనకి నిజంగా కంటి చూపు పోయిందా అని చెప్పి వరలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.